అందరికీ నమస్కారం. నిన్న మనం ఒక వీడియో ప్లే చేసాము. అందులో ఒక యానిమేటర్ ఒక గ్రామస్తులకి ఫోన్ చేసి, మరీ ముఖ్యంగా మహిళలకు ఫోన్ చేసి, బస్సు వస్తుంది, మీరు ఎక్కాలి, లేకపోతే మీకు డ్వాక్రా లోన్లు కట్ చేస్తాము, మేడంకి చెప్పి మీ లోన్లు కట్ చేస్తాము, మేడం కూడా మీకు లోన్లు ఇవ్వరు, ఇదే గ్రూప్లో మేడం ఉన్నారు కాబట్టి మీరు రావాల్సిందే అని చెప్పి చెప్పడం మనమంతా విన్నాం. అది ఎన్టీవీలో వచ్చింది. ఎక్కడొచ్చింది? ఎన్టీవీలో వచ్చింది. అలాంటి సంఘటనే నేను ఆ వీడియో చేసిన తర్వాత నాకు మా కడప జిల్లాకు చెందిన ఒక సోదరుడు ఫోన్ చేసి వాళ్ళ గ్రామంలో జరిగిన విషయం చెప్పాడండి. వాళ్ళ గ్రామంలోకి కూడా ఇలాగే ఒక బస్సు పెట్టి మహిళలందరూ రావాలి అని చెప్పి పెడితే ఒకరిద్దరు మహిళలు తప్ప ఎవ్వరూ కూడా ఆ బస్సు ఎక్కడానికి వాళ్ళు అసలు ఇంటి నుంచి బయటికి కూడా రాలేదంట. అందరూ మూకుమ్మడిగా మాట్లాడుకొని మేము రాము, మేము బస్సు ఎక్కము అని కరాఖండిగా చెప్పేశారంట. వాళ్ళ గ్రామంలోని తెలుగుదేశం పెద్దలు లేదు మనకు పరువు పోతుంది, నాకు ఈ టార్గెట్ ఇచ్చారు, నాకు 50 మందిని తీసుకురావాలని చెప్పారు, ముఖ్యంగా మహిళల్ని తీసుకురావాలని చెప్పారు, మీరు రావాలి అంటే వాళ్ళందరూ కూడా కూడబలుకొని ఒకటే అన్నారంట, చంద్రబాబు నాయుడును రమ్మను, మాకు ఇస్తాన్న పథకాలు మాకు ఇవ్వమను, మాకు హామీ ఇవ్వను, మేము వస్తాం, లేకపోతే మేమెందుకు రావాలి ఎండకు, మాకేమన్నా పిచ్చా, ఏం పని ఉంది మాకు వచ్చేకి అని చెప్పారంట. లేదంటే నారా లోకేష్ని రమ్మను, నారా లోకేష్ వస్తే నారా లోకేష్ని అడుగుతాము మేము అని చెప్పినారట. అన్నిటికంటే హాస్యాస్పదంగా నాకు నవ్వాగింది ఏంటంటే, అతను ఉన్నాడు అక్కడెక్కడో ఉంటాడు, కోస్తాకు సంబంధించిన నాయకుడు, ఎవరో నిమ్మల రామానాయుడు, సైకిల్ వేసుకొని ఊరు తిరిగి ప్రతి చోటికి పోయిన చోటుకల్లా నీకు 1500 నీకు 1500 నీకు 1500 అన్నాడు. మాకు 1500 రాలే, 1500 రాగి నయా పైసలు రాలే, కనీసం ఆయప్పనన్నా రమ్మను, ఆయప్పని వస్తే మేము అడుగుతాము కడుగుతాము, ఏం పా నువ్వు అన్నావు రామానాయుడు ఇట ఏదో లెక్కిస్తా అన్నావు, ఇప్పుడు ఏది మాకు లెక్కియడం లేదని మేము అడుగుతాము, అంతే తప్ప మేమేంటికి వస్తాము, మీకు అవసరం ఉన్నప్పుడు మమ్మల్ని పిలుచుకొని పోయి బస్సులు ఇచ్చాము, లేకపోతే పొట్లాలు ఏంది అన్నం పొట్లాలు ఇస్తామంటే మేము వస్తాం అనుకున్నారా, మాకు ఆత్మాభిమానం ఉంది, మేము రాము, మీరు పోయి చెప్పుకోపోండి అంటే వాళ్ళు నానా ఇబ్బందులు పడి ఇంకా ఖాళీ బస్సుని ఒక 3-4 ఇంకా తెలుగుదేశం లీడర్లు వాళ్ళ ఇంట్లో మహిళలు ఉంటారు కదా, ఆ 3-4 ఆ బస్సు ఎక్కించుకొని పోయినారంట. వీళ్ళు అనుకుంటున్నారు వీళ్ళు ఏం చేసినా వాళ్ళ పచ్చ మీడియా ఉంది కదా, మసిబూసి మారేడుగా చేసి అబ్బా అంత బాగుంది అని చెప్పొచ్చు అనుకున్నారు. సేమ్ ఇదే చేస్తారండి. ఇంతకు ముందు కూడా బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను. నేను కర్ణాటకలో 2004 ఎలక్షన్స్ వరకు అంటే నేను కర్ణాటకలో బీడీఎస్ చేశాను. అక్కడే నాకు కొందరు కన్నడ ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. బయట రాష్ట్రాల్లో అంతా చంద్రబాబు నాయుడు అంటే అబ్బా చంద్రబాబు నాయుడు ఇంద్రుడు దేవేంద్రుడు అనే ఫీలింగ్ కల్పించాడు. అప్పుడు కూడా మీడియాని వాడుకొని, అంటే మీడియాని వాడుకోవచ్చు అని ఫస్ట్ నేర్పించిందే చంద్రబాబు నాయుడు. ఆ క్రెడిట్ చంద్రబాబు నాయుడుకి ఇవ్వచ్చు. చంద్రబాబు నాయుడు దారుణంగా ఓడిపోయి 40 సీట్లకు పడిపోయినప్పుడు 2004లో అందరూ ఆశ్చర్యపోయారు. ఈవెన్ మా కన్నడ ఫ్రెండ్స్ అంతా కూడా చంద్రబాబు నాయుడు ఓడిపోయినాడు, అట్లెట్లు ఓడిపోతాడు, అతను చాలా గొప్పవాడు కదా అని. ఎందుకంటే మీడియాలో గొప్పవాడే, మీడియాలో అన్నీ చెప్తాడు, అవి చేసే అని. కానీ ఏం చేయడు. నిన్న కూడా అన్నాడు కదా 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాడంట. వాళ్ళను ఆడ రమ్మని చెప్పి నిలబడమని చెప్పు, ఎవరికి ఇచ్చినాడు ఉద్యోగాలు? అసలు సంక్షేమం అద్భుతంగా చేస్తాడంట. సంక్షేమాన్ని కొట్టేవాడే లేడంట. ఈ సంవత్సరంలో చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశాడంట. ఏం సంక్షేమ కార్యక్రమాలు చేసినాడు? 1,59,000 కోట్లు అప్పు చేసినారు, లెక్కపత్రం లేదు. ఇవ్వాల్సిన పెన్షన్ను 3 లక్షలు కట్ చేసినారు. 40% కూడా గ్యాస్ సిలిండర్ ఇవ్వట్లేదని నిన్న కడపలో ఒక సోదరుడు చెప్పినాడు. ఇంకా ఏం చేసినారు? ఏదో మళ్ళా రేపు నెలాఖరికి అమ్మకు వందనము, రైతు భరోసా అది ఇది అంటున్నారు. ఆగస్టు 15 నుంచి బస్సు అన్నారు. మరి ప్రతి మహిళకి 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 1,500 రూపాయలు అన్నారు కదా, దాని ఊసే ఎత్తలేదే. అంటే అది అంటే మహిళల ఓట్లు సంపాదించుకోవడం కోసం చెప్పింది అది. వీళ్ళు ముగ్గురు 3 పనులు చేస్తారండి. ఎవరు? చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్. చంద్రబాబు నాయుడు ఏంటంటే రావడంతోనే జగన్మోహన్ రెడ్డి గారు అప్పు చేశారు, నేను పథకాలు ఇవ్వడానికి కారణం నేనే, ఒకవేళ నేను ఇవ్వకపోతే కారణం జగన్మోహన్ రెడ్డి అని చెప్పుకొని బతుకుతున్నాడు. అదే కదండి అతను చేసేది. నేను విజనరీని, భారతదేశం 2047లో ఎలా ఉండాలో నేను డిసైడ్ చేస్తా అని చెప్పే వ్యక్తికి మన రాష్ట్రంలో బడ్జెట్ ఎంత, మన రాష్ట్రంలో ఆదాయం ఎంత, మన రాష్ట్రంలో వ్యయం ఎంత, నేను ఇన్ని పథకాలకి ఇస్తే ఎక్కడి నుంచి డబ్బులు తీసుకురావాలి, ఒకవేళ నేను సంపద సృష్టించడానికి సమయం పడుతుంది, ఆ సమయం వరకు నేను ఏం చేయాలి, పోనీ నేను సృష్టించిన తర్వాత ఇస్తాను, అంతవరకు ఈ పథకాలు ఇవ్వను అని ఏమన్నా చెప్పాడా? అట్లా చెప్పినా మేము ఒప్పుకునేవాళ్ళం. సంపద సృష్టించిన తర్వాత ఇస్తాను, ప్రస్తుతానికి అప్పులు ఉన్నాయి అని ఏమన్నా చెప్పాడా? లేదు, అధికారంలోకి వచ్చిన వెంటనే అని చెప్పాడు. నేను ఎన్నిసార్లు రికార్డింగ్ ప్లే చేసినండి, అధికారంలోకి వచ్చిన వెంటనే అని. సూపర్ 6లు ఇస్తాము, మా దగ్గర ప్లాన్లు ఉన్నాయి, ఇవన్నీ చెప్పాడు. సో చంద్రబాబు నాయుడు ఏం చేస్తున్నాడంటే ఊరు వాడ తిరుగుతున్నాడు, బార్బర్ షాప్ దగ్గరికి, లేకపోతే బడ్డీ కొట్టు దగ్గరికి, లేకపోతే దినకూలి చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అంతా హంగామా చేసుకుంటూ నేను ఎందుకు ఇవ్వలేకపోతున్నానంటే జగన్మోహన్ రెడ్డి గారికి కారణము, ఆడలేక మధ్యలో ఓడిపోయింది, ఏదో చేయలేక మంగళవారం అన్నట్టు ఆయన చెప్పుకుంటున్నాడు. రెండోది కొడుకు నారా లోకేష్ ఏం చేస్తాడంటే ఎర్రబుక్కు పెట్టుకొని ఎర్రబుక్కు రాజ్యాంగం అని చెప్పుకుంటా
కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఆపోజిట్ వాళ్ళందరినీ జైల్లో పెట్టుకుంటూ సునకానందం పొందుతూ అబ్బా చూసినారా నన్ను చూసి అందరూ భయపడుతున్నారు అని చెప్పేసి ఉత్తర కుమారుడి ప్రగల్భాలు పలుకుంటూ ఆ నారా లోకేష్ ఆయన ఏదో ఉంటున్నాడు. ఇంకా పవన్ కళ్యాణ్ ఇంకా ఆయనకు చెప్పేది ఏముంది చెప్పండి. ఆయనకు ఒక పార్టీ ఏడ్చింది, ఆ పార్టీకి విధి విధానాలు ఉంటాయి అనేది మర్చిపోయి చంద్రబాబు నాయుడికి బీజేపీకి బీ టీమ్గా మారిపోయి 3 రోజుల నుంచి చంద్రబాబు నాయుడిని తెలుగుదేశాన్ని పొగుడుకుంటా, లేకపోతే బీజేపీని పొగుడుకుంటా, లేకపోతే సినిమా వాళ్ళతో గొడవలు పెట్టుకుంటా, సినిమా వాళ్ళని తిట్టుకుంటా అతను కాలం వెల్లదీస్తున్నాడు. ఇది రాష్ట్రంలో జరుగుతుంది. మళ్ళీ వీళ్ళు ఇవన్నీ చేయడానికి ఒక్కొక్కడికి ఒక్కొక్క ప్రత్యేక హెలికాప్టరు, 120 కోట్ల హెలికాప్టర్లు, మంది మార్బలం, అసలు ఇంకా ఆ పోవడం రావడం ఆ హంగామా, ప్రతిరోజు హైదరాబాద్ పోవడం మళ్ళీ రిటర్న్ రావడం. జగన్మోహన్ రెడ్డి గారిని బెంగళూరు వస్తున్నాడు అంటారు కదా. వీళ్ళు ఎక్కడ ఉంటున్నారో ఒక్కసారి, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటున్నాడో, పవన్ కళ్యాణ్ నివాసం ఎక్కడ, ఒక్కసారి వాళ్ళే రోజు పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏంది, ఎన్ని రోజులు హైదరాబాద్లో ఉంటున్నాడు, నెలలో ఎన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో ఉంటున్నాడు, అది కూడా చెప్పము. మా ఊర్లో ఆడోళ్ళు బాగా చైతన్యవంతులబ్బా, మా వాళ్ళకు పౌరుషం ఎక్కువ. ఏదో నువ్వు పొట్లాలు ఇస్తాము, లేకపోతే పులిహోర ప్యాకెట్లు ఇస్తాము, లేకపోతే మంచినీళ్ళు ఇస్తాము, 500 రూపాయలు డబ్బు ఇస్తామంటే ఎవ్వరు ఎక్కరు. మర్యాదగా చెప్పినట్టు చేయండి, లేకపోతే మా గడపలు దొక్కొద్దు అని ఇంకా మెట్టుతో కొట్టినట్టు సమాధానం చెప్పినారంట. అది